లైన్‌లో నిల్చోవడం అనేది ఇప్పుడు మీ దృష్టిలో ఒక పెద్ద విషయం అయి ఉండకపోవచ్చు. కానీ మీకేదైనా అర్జెంట్‌గా ఒక మెడిసిన్ కావాలని మెడికల్ షాప్‌కెళ్ళినప్పుడో, లేదా ఏదన్నా ఒక హెల్త్ ఇష్యూ మీద హాస్పిటల్‌కి ఎళ్లి రిసెప్షన్ దగ్గర మీ ఫైల్ ఇస్తున్నప్పుడో, ఎవ్వరు కూడా లైన్‌లో నిల్చోకుండా అందరూ పక్క నిల్చొని ఒక క్రౌడ్‌గా ఫార్మ్ చేసి ఎవరు ముందెళ్తున్నారు, ఎవరు వెనకాల ఎళ్తున్నారు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడో, లేకపోతే మీకు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు మీరెళ్లారు. కానీ అందరూ మిమ్మల్ని నెట్టేసుకుంటా ముందుకెళ్ళిపోతున్నారు. అప్పుడు మీకు అనిపిస్తది. లైన్‌లో నిల్చోవాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు జనాలకని. కానీ అప్పటికప్పుడు అందరూ మారిపోరు. అందరికి ఆ విషయం అర్థం కూడా కాదు. అర్థం అయ్యి కూడా చేయలేని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఇక్కడ ఉంది అని తెలిసి కూడా క్యూ ఫార్మ్ చేయకుండా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళ గురించి అయితే నేను చెప్పడానికి ఏం లేదు. కానీ చాలామందికి నిజానికి క్యూలో నిల్చోవాలి, ఒక లైన్ ఫామ్ చేయాలి అనే ఆలోచన రాదు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు కాబట్టి. నిజంగానే తెలీదు వాళ్ళకి. మరి ఎవరు చెప్తారు వాళ్ళకి? ఎలా తెలుస్తుంది? నేను ఒక హాస్పిటల్‌కి వెళ్తే నా ముందు నుంచి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి నేను నిల్చున్న వెనకాల సెకండ్ పర్సన్ కింద. ఫస్ట్ పర్సన్ కౌంటర్ దగ్గర ఉంటే నేను సెకండ్ పర్సన్ కింద లైన్ ఫామ్ చేస్తూ నిల్చుంటే వెళ్ళిపోతూనే ఉన్నారు అందరూ. మరి అక్కడ వెళ్ళిపోతున్న వాళ్ళందరూ కూడా మరి ఓల్డ్ ఏజ్ పీపుల్ లేకపోతే నాలెడ్జ్ లేని వాళ్ళా? అక్కడ మంచి డ్రెస్ వేసుకున్నారు, స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. అంటే ఇంటెలిజెంట్ పీపుల్, స్మార్ట్ పీపులే. అయినా కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేట్లో ఉంటుంది, బిహేవియర్లో కనిపించదు. సరే, దాని గురించి పక్కన పెట్టినా కూడా ఎవరికైనా సరే మీరు ఎక్కడైనా ఒక సిచ్యువేషన్లో లైన్ ఫామ్ చేయాల్సి వస్తే మీరు మొదటి వ్యక్తిగా లైన్ ఫామ్ చేయండి. అంటే ఫస్ట్ పర్సన్ ఆల్రెడీ అక్కడ ఉంటే వాళ్ళ వెనకాల నిల్చోండి. అటుపక్కో ఇటుపక్కో నిల్చోవడం, లేకపోతే మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే దూరడం. ఆల్రెడీ వాళ్ళ వెనకాల ఎవరు నిల్చుంటే, భయ్యా మీరు లైన్లో ఉన్నారా అని అడగండి. మేడం మీరు లైన్లో ఉన్నారా అని అడగండి. లేకపోతే వేరే వాళ్ళకి చెప్పండి, సార్ ఇక్కడ లైన్ ఫామ్ అయింది, మీరు కొంచెం లైన్లో నిల్చోండి అని చెప్పండి. అది ఎక్కడైనా కానీ ఓకే. లైన్ రైల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ లైను వాళ్ళ ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండి లైన్లో పెడుతుంటే అందరు లైన్లో ఉంటారు. అది అది కాదు. కల్చరల్గా అందరికీ లైన్లో ఉండాలి అనే ఆలోచన రావాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నా. కానీ ఇలాంటి వీడియోస్ ఎవ్వరికీ రీచ్ అవ్వట్లేదు. మీరేమైనా చేయగలిగితే చేయండి. షేర్ చేయడమా, లేదంటే కనీసం నాలెడ్జ్ని మీ తరపున వెర్బల్గా ఒక మెసేజ్ కింద ఎవరికైనా చెప్పడమా. ఎక్కడన్నా ఒక లైన్ ఫామ్ అవ్వడంలో మీరు వెళ్ళి అన్ని చోట్ల లైన్ ఫామ్ చేయాలని అనట్లే. మీరు ఎప్పుడైనా సిచ్యువేషన్ ఫేస్ చేస్తే మనకెందుకులే అనుకోకుండా అక్కడ ఒక లైన్ ఫామ్ చేసి మీరు ఒక సోషల్ సర్వీస్ చేసినట్టుగా ఫీల్ అవ్వండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీ వెనకాల లైన్ ఫామ్ అయిందంటే అది మీరు ఇనిషియేట్ తీసుకోవడం వల్లనే అని ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.